28 బాల్స్‌కి 27 కొట్టాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయన్నప్పుడు, రాత్రి ఇండియన్స్ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు టీ20 వరల్డ్ కప్ గెలిచి అని ఎవరమన్నా ఎక్స్‌పెక్ట్ చేశామా? అద్భుతం జరిగింది గదా! అసలు ఏంటి చేతిలో 6 వికెట్లున్నాయి. క్లాసెను ఆరవేర భయంకరంగా బ్యాటింగ్ చేస్తుండు. ఇక మొత్తం టీవీలు ఆఫ్ చేసేసి మొబైల్స్ స్క్రోల్ చేసుకుంటూ వేరే యూట్యూబ్ ఛానల్‌లో ఏదో ఒక కామెడీ స్కిట్‌లు చూసుకుంటూ ఉండేద్దాం గానీ, ఇక క్రికెట్ చూడటం వేస్ట్ అనే ఒక స్టేజ్‌కెళ్ళిపోయినాం గదా! అసలు రాత్రి రోడ్ల మీదకొచ్చేసి జై భారత్ మాతాకి అని అరుస్తామని మనకి కూడా తెలియదు. కానీ వెంటనే క్లాసెన్ అవుట్ చేయడం, లాస్ట్ ఓవర్లో 16 రన్స్ కావాలనుకున్నప్పుడు కట్టడిగా బౌలింగ్ చేసి మళ్ళీ 2 వికెట్లు తీయటం లాస్ట్ ఓవర్లో, మొత్తం 3 వికెట్లు. సో మ్యాచ్ని టర్న్ చేయటం. సో హార్దిక్ పాండ్యా సూపర్ కదా. మనం నేను సిగ్గుపడాలి బ్రో అని చెప్పని ఎందుకు పెట్టాను అంటే, దేశం కోసం ఫైట్ చేస్తున్న వ్యక్తుల పట్ల మనం సెన్స్తో బిహేవ్ చేయాలనేది నా ఉద్దేశం. వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతాం. అసలు ఏంటి అంటే మిగతా మ్యాచ్ల్లో కూడా చెత్తగా ఆడిన చాలామందితో కంపేర్ చేసుకుంటే హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్ కావచ్చు, బ్యాటింగ్ వచ్చినప్పుడు బ్యాటింగ్ పరంగా కావచ్చు, బౌలింగ్ విషయంలో కావచ్చు తన బెస్ట్ ఇచ్చాడు. కొన్ని మ్యాచ్ల్లో ఫెయిల్ అయినప్పటికి కూడా. సో మిగతా చాలామంది చెత్తగా ఆడిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈజ్ బెటర్. ఇక లాస్ట్ మ్యాచ్ని అయితే మాత్రం పూర్తిగా ఇవాళ మనం వరల్డ్ కప్ని అట్లా పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేసి కేకలేసాము అని చెప్పంటే దానికి హార్దిక్ పాండ్యా కారణం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. లేకపోతే రాత్రి తీసుకొచ్చిన టపాసులు మొత్తం తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో పడేసేవాళ్ళు, రోడ్ల మీదకి రాకుండా మూసుకొని కూర్చొని ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ సెలబ్రేషన్ అంతటికీ కారణం హార్దిక్ పాండ్యా అన్న సంగతి అరే బాగా చేశాడు అని. కానీ గత ఐపీఎల్ నుంచి కావచ్చు, వాళ్ళ వైఫ్కి తనకు మధ్య డిస్టర్బెన్స్ అన్న విషయంలో కావచ్చు, విపరీతమైన ట్రోలింగ్, మామూలు ట్రోలింగ్ కాదు అసలు. ఆ పాండ్యాని ఏదో అసలు మన ఇండియనే కాదన్నట్టు, లేకపోతే అసలు వాడు మనిషే కాదన్నట్టు ఏమేమో మాట్లాడటం. ఐపీఎల్ టైంలోనే ఉప్పల్ స్టేడియంకి వాళ్ళు వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మేము అక్కడ బయట కూర్చొని వాడు ప్రాక్టీస్ చేస్తుంటే హార్దిక్ అని ఇట్లా వస్తున్నాడని చెప్పని హార్దిక్ అని గట్టిగా పిలిచాము. పిలిస్తే హాయ్ సార్ అని అన్నాడు. మరి ఇంత రెస్పెక్టివ్గా ఉంటాడా అని మంచిగా అనిపించుండే. కొంతమంది అయితే చూడరు, కొంతమంది అయితే అట్లా సైలెంట్గా వెళ్ళిపోతారు, ఫ్యాన్స్ని కొంచెం పక్కకు పెట్టేద్దాం అని అనుకునే ఫీలింగ్లో ఉంటారు. రెస్పాన్స్ అయ్యి అది కూడా హాయ్ అని చెప్పకుండా హాయ్ సార్ అనటం మంచిగా అనిపించుండే. సో ఇది పక్కన పెడితే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ నటాషాకి హార్దిక్ మధ్య వచ్చిన డిస్టర్బెన్స్ టైంలో ఒక వ్యధవన్లాగా హార్దిక్ పాండ్యాను ట్రీట్ చేసి, ఇక ఐపీఎల్ టైంలో అయితే ఇక అసలు టీంలోనే వేస్ట్, అసలు ఎందుకు పెట్టుకున్నారు, అసలు వీడి కెప్టెన్ ఏంటి, అదేంటి ఇదేంటి అని బీభత్సమైన, అంటే ఐపీఎల్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దేశం కోసం ఫైట్ చేస్తున్న వ్యక్తుల్ని ట్రీట్ చేయడం అనేది నిజంగా షేమ్ ఆన్ us. మనం సిగ్గుపడాలి కొన్ని విషయాలలో. ఐపీఎల్ అనేది ఒక బిజినెస్ గేమ్, పైసలు సంపాదించుకోవడానికే తప్ప మన దేశ ప్రతిష్టకు ఏదో అదేం ఉండదు. అందులో వాళ్ళు ఫ్రాంచైజీలు ఉంటాయి, వాళ్ళందరూ కలిసి డబ్బులు కూడబెట్టుకుంటారు. అదంతా కూడా ప్రమోషన్స్, బ్రాండ్స్, అంతా కూడా ఒక వ్యాపారం. ఆ గేమ్ను దృష్టిలో పెట్టుకొని ఒక పర్సన్ని ట్రీట్ చేద్దాము, దేశం కోసం ఫైట్ చేసే వ్యక్తుల్ని అందరూ మన వాళ్ళు, ఇండియన్స్ అందరూ కూడా, క్రికెటర్స్ అందరినీ కూడా గౌరవించాలి. ఓకే, ఇంతలా ట్రోల్ చేయటం అనేది మనకి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అరే అప్పుడు మనం ఎందుకన్నాం, చాలా ఇదిగా మాట్లాడామే అనే ఒక ఫీలింగ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లోనే నాట్ ఓన్లీ హార్దిక్ పాండ్యా, ఎవరినైనా సరే వాళ్ళు కంట్రీ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు, ఇవాళ సౌత్ ఆఫ్రికాను ఓడించేసి వరల్డ్ కప్ని పైకెత్తుకొని అట్లా విరాట్ కోహ్లీకి టీ20 వరల్డ్ కప్కి ఇదే నా లాస్ట్ వరల్డ్ కప్ అని చెప్పని మనం బాగా ఇష్టపడే వ్యక్తికి ఒక వండర్ఫుల్ మెమరీ లాగా ఇచ్చిన విషయంలో కూడా హార్దిక్ పాండ్యా కీ రోల్ ఉంటుంది కదా. మ్యాచ్ గెలవడంలో హార్దిక్ పాండ్యా కీ రోల్ కదా. టోటల్ టోర్నీలో కూడా హార్దిక్ పాండ్యా యొక్క పాత్ర అనేది కీలకంగానే ఉంది కదా. సో వీటన్నింటిని దృష్టి పెట్టుకుని ఉండాలి కదా మనం ట్రోలింగ్ చేసేటప్పుడు. వాళ్ళ వైఫ్ అని నటాషా గురించి, లేకపోతే హార్దిక్ పాండ్యా గురించి, వాళ్ళ పర్సనల్ డిస్టర్బెన్సెస్కి సంబంధించి మనకు ఏం తెలిసినా తెలియకపోయినా మీమ్స్, ట్రోల్స్ ఎక్కడ పడితే అక్కడ పిచ్చిగా మాట్లాడటం. ఐపీఎల్లో అయితే రోహిత్ శర్మని తీసుకెళ్ళి ఎక్కడో ఫీల్డింగ్లో పెట్టాడని చెప్పని అందరూ కలిసి ఉదయాన్నే మొత్తం అంతా ట్రోల్ చేసేయడం. ఎవడో గతంలో ఉన్న హార్దిక్ పాండ్యా వైఫ్ని లవ్ చేసిన వాడిని తీసుకొచ్చి ఇక్కడ మెన్షన్ చేసి రకరకాలుగా
స్టేడియంలో కుక్కెళ్తుంటే హార్దిక్ హార్దిక్ అని అరవడం, ఇదంతా నిజంగా సిగ్గుచేటు కదా. సో మనం ఇట్లాంటి విషయాల పట్ల కొంచెం కాన్షియస్గా ఉండాలనేది నా అభిప్రాయం. ఎనీవే, ఒక మంచి గేమ్ గెలిచాం. బట్ దేశం కోసం ఫైట్ చేస్తున్న వ్యక్తుల పట్ల మనం ఏం మాట్లాడినా ఎలా ఉన్నా సరే కొంత ఆలోచించి మాట్లాడాలి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.